నా పేరు రావుల విద్యాసాగర్, కాజీపేట వాస్తవ్యుని. జై స్వరాజ్య టీవీ మీకు ధన్యవాదాలు. ఇక్కడ షా అఫ్జల్ వ్యబాని సర్కార్ దర్గాకు వచ్చి మీరు ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడ మహిమలను ప్రజలకు తెలుపుటకు మీకు మళ్లీ ఒకసారి ధన్యవాదాలు. ఈ దర్గా పేరు కూడా తెలియదు, ఈయనెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలియకుండానే ఈ దర్గాకు అనుకోకుండా రైల్వే ట్రాక్ మధ్య నుంచి వచ్చిన అప్పుడు ఒక రైలు వస్తే కూడా ఆయననే నన్ను తప్పించి ఆయన దర్బార్కు పిలిపించుకొని సుమారు 40-50 సంవత్సరాల నుంచి నేను ఈ దర్గాకు వస్తున్నాను. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏమీ లేదు. కొంతమంది తిన్నదరగక హిందూ ముస్లిం అని భేదాలు తీసుకొస్తాను. మా అఫ్జల్ వ్యబాని సర్కార్ దర్గా దేవుడు అందరిని ఆదరించి ఇక్కడ మా ఖుస్రూ పాషా సాహెబ్ వాళ్ళ ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ అయింది. ఇవాళ అందరికి ఇక్కడ నిత్యాన్నదానము, వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, ఇంత వర్షంలో ఈ ఫ్లడ్ ఎఫెక్షన్ లో కూడా ఇక్కడ సౌకర్యాలు ఖుస్రూ పాషా గారి ఆధ్వర్యంలో, దర్గా కమిటీ ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నవి. ఇక్కడ ఒకటే, ఎవరిని నమ్మకండి, ఓన్లీ దర్గా దేవుడు అఫ్జల్ వ్యబాని సర్కార్ పిలిస్తే పలికే దైవం. హిందూ ముస్లిం సాయి సిక్కు ఎవరికైనా ఆయన పిలువగానే దర్శనమిచ్చి మన బాధలను తొలగిస్తా ఉన్నాడు. ఆయన మీద నమ్మకంతోనే మేము దర్గాకు వస్తా ఉన్నాం. ఆయన కోసం మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం. ఎందుకంటే ఆయనే మమ్మల్ని ఈ రోజు ఈ పొజిషన్ లో నిలబెట్టి మాకు 4 రూపాయలు తినడానికి తిండి, ఆయన తలుసుకోగానే మాకు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పోతా ఉన్నది. జ్వరాలు అనుకోండి, మానసికం అనుకోండి, ఆయనే సిపిలు, ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అందరున్నారు మా కిబ్లా అండ్ పార్టీలా. ఆయన మాకు ఒక గురువును పరిచయం చేసిళ్ళు, కిబ్లా బాబా అని. ఆయన శిష్యులం మేమంతా. ఎల్లవేళలా మేము ఈ దర్గాను మర్చిపోము. మేము చనిపోయినా మా పిల్లలు కూడా ఈ దర్గాకు రుణపడి ఉన్నారని కోరుకుంటూ ధన్యవాదాలు.